నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. గత వారం 10 రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి వరకు హైదరాబాద్ ముఖ్యంగా డ్రగ్స్ అందులో నిన్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అనుకోవచ్చు, సెలబ్రిటీలు అనుకోవచ్చు, లేదా అంతకుముందు సినిమా నటి హేమ అనుకోవచ్చు. ఏదైనా సరే గత 6-7 సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంలో హైదరాబాద్ అనేటువంటిది డ్రగ్స్కు మూల కేంద్రంగా మారింది. అమ్మడానికి, కొనడానికి, వాడుకోవడానికి కూడా. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనమంతా ఉడతా పంజాబ్ అని పంజాబ్లో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఇట్లాంటి అనేక అంశాలపైన మాట్లాడేందుకు డ్రగ్స్ వాచ్ కమిటీ మీద పనిచేస్తూ తెలంగాణ కన్వీనర్గా ఉన్నటువంటి అశ్విన్ గారు, అట్లనే సూసైడ్స్ మీద యాంటీ సూసైడ్స్ అనేటువంటి సంస్థ పెట్టుకొని దానికి కూడా కన్వీనర్గా ఉన్నటువంటి అశ్విన్ నల్లారి గారు మనతున్నారు. అశ్విన్ గారు నమస్తే. నమస్కారం సార్, ఒక మంచి అవసరం కూడా, ప్రజలకు అవసరం, ఎంతమంది ఇదైనా కానీ డ్రగ్స్కు అసలు డ్రగ్స్ అనేటువంటి ఏమిటి, ఎందుకు డ్రగ్స్ అనేటువంటిది, దాన్ని డ్రగ్స్ అని ఎందుకు అంటున్నారు? నార్కోటిక్సా యాంటీ నార్కోటిక్సా పక్కన పెడితే డ్రగ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, నార్కోటిక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు జనం ఎందుకు డ్రగ్స్ తీసుకోవడానికి మొదలు పెడతారు అసలు? ఓకే, దీనికి బిఫోర్ స్టార్ట్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ పొలిటికల్ వైస్. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సో బిఫోర్ దిస్ మనం స్టార్ట్ చేయకుండా మనం ఏంటంటే ఫస్ట్ మనకి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో మాకు డాక్టర్ చెలికాని గారు అని ఉన్నారు. హీ వాజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ ద డ్రగ్స్ వాచ్ అనేది స్టార్ట్ చేశారు. దాంతోపాటు మన పీస్ కమిటీ వాళ్ళందరూ కూడా మా టీమ్ మెంబర్సే. దాంతోపాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ కూడా టీమ్ మెంబర్సే. వీఆర్ కన్సల్టింగ్ ద తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు సందీప్ షండిలియా సార్ ఆల్సో. ఈ కార్యక్రమంలో ఏంటంటే మేము ఫామ్ చేసింది ఏంటంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ కూడా అందరు కలిసి కట్టుగా పనిచేసి ఈ డ్రగ్స్ మీద మనము కాంక్రీట్ యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ అవేర్నెస్. అక్కడే చాలా మందికి అవగాహన లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది గొప్ప ఇంట్లో జరుగుతుంది, ఎక్కడో జూబ్లీస్ బంజారాల్స్ జరుగుతుంది, మనది జరగటం లేదు అనుకుంటాను. రియాలిటీ ఏంటంటే ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో పాకిపోయింది. మీరు అన్నట్టే మన కాళ్ళ కింద నీళ్ళు వచ్చేసింది. ఇప్పుడైనా మనం మేల్కోకపోతే ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మనం మేల్కోవాల్సిన టైం వచ్చింది. పొలిటికల్ వాయిస్ ద్వారా అందరికీ తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. మీడియా వాళ్ళకి కూడా అందరికీ తెలియజేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ డ్రగ్స్ ఏంటంటే నార్కోటిక్స్. డ్రగ్స్ అనేది రెగ్యులర్గా మన ఫార్మస్యూటికల్ డ్రగ్స్ కూడా. నార్కోటిక్ అనేది ఏంటి, విచ్ ప్లేస్ విత్ యువర్ మైండ్. ఓకే, మీ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. దాన్ని అలవాటు పడిన వాళ్ళు ఏమవుతారంటే ఎక్కువ దానికి కావాలని కోరుకుంటారు. దీనికి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే చాలా మటుకు చెప్పేది ఏంటంటే ఐ వాంట్ టు గెట్ ఏ హై అంటారు. HIGH, హై అంటే నాకు లైఫ్లో అన్ని బోర్ కొట్టేసింది కాబట్టి ఐ వాంట్ ఏ హై. మెయిన్ కారణం ఎందుకు తీసుకుంటారు, తెలుగు టర్మ్స్లో చెప్పండి, నాకు కిక్కు రావాలి. ఓకే, దాని గురించి తీసుకుంటారు. ఇప్పుడు కిక్కు అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అయిపోయింది, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ లెవెల్ ఇది. ఓకే, ఒకప్పుడు ఏమైపోతుండే అందరు కూడా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఉంటుండే. అది ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, బైక్ కొనుక్కోవాలా, ఒక ఆస్తి కూడా అది ఉంటుండే. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూసారా విచ్చలవిడి కరప్షన్ తోటి, పైసలతోటి ఎక్కువ అయిపోయింది. అయిపోయేసరికి ఏమైపోయింది అంటే ఎవరైతే ఈ ఉన్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెల్ ఏంటి కావాల్సింది, హై. ఆ హై అనేసరికి ఏమవుతుంది, ఇది దీంట్లో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ దీని ఆరిజిన్ పాయింట్ అంటే ఎప్పుడో మన ఉంటుండే, తరతరాలు ఎప్పటి నుంచో ఉంది, లేదని కాదు. ఇవన్నీ అప్పుడు ఓపిఎం గీపిఎం అనేసి అంటుండే అనమాట. దాని తర్వాత మరి లేట్ 80sలో ఏమైందంటే ఈ హిప్పీ కల్చర్ వచ్చింది. 70s. ఆ హిప్పీ కల్చర్ నుంచి స్టార్ట్ అయింది స్లోగా. అక్కడ నేపాల్, కాఠ్మాండు నుంచి స్టార్ట్ అయ్యి దాని మీద ఫేమస్ హరే రామ హరే కృష్ణ అని దేవానంద్ గారి సినిమా కూడా. దాన్ని అన్ఫార్చునేట్లీ దాని రీమేక్ ఎవరు చేయలేదు. తెలుగు సినిమాలు ఎన్ని రీమేక్స్ చేశారు కానీ అంత మంచి మూవీ రీమేక్ ఎవరు చేయలేదు, చేయాలి. కాకపోతే 80sలో ఏమైందంటే అప్పుడు ఈ నిజాం కాలేజ్, వేరే వేరే కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ హై ఎలైట్ స్టూడెంట్స్ దగ్గర పాకడం స్టార్ట్ అయింది. అది ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ గాంజా అండ్ అవన్నీ కూడా. ఆ గాంజా అనే హ్యాబిట్ ఎక్కడైందంటే ఎస్పెషల్లీ చాలా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అప్పుడున్నప్పుడు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ దగ్గర అప్పుడంతా డార్క్ స్పాట్స్ అంటే ఇవన్నీ డార్క్ స్పాట్స్. ఈ డార్క్ స్పాట్స్ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చెప్తారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైడ్లో అక్కడ ఉన్న ఏరియాస్లో, తార్నాకా సైడ్, ప్లస్ మనకి ఇమ్లీబన్ బస్ స్టాండ్, మనకి జుబ్లీ బస్ స్టాండ్, ఇవన్నీ ఏంటంటే కొన్ని హాట్స్పాట్. గాంధీ హాస్పిటల్, పాత గాంధీ హాస్పిటల్ అక్కడంతా కూడా ఏమవుతుండే ఇవన్నీ గాంజా హాట్స్పాట్స్ అనమాట. జస్ట్ బీ పెడ్లింగ్ ఉంటుండే, చేస్తుండే, ఇవన్నీ వాడుతుండే. సో అవన్నీ స్లోలీ 80s క్రమంగా అవన్నీ దాటిపోయేసరికి ఏమైందంటే అప్పుడు ఉండే కానీ అప్పుడు ఇంత విచ్చలపెడుతున్నాం. బట్ లాస్ట్ 10 yearsలో ఏమైపోయిందంటే ఉట్టి గాంజా కాదండి, యూ నేమ్ ఇట్,
ఎవ్రీథింగ్, కొకెయిన్, LSD, MSMD, MDMA టాబ్లెట్స్, యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్. ఇవేంటంటే విచ్చలవిడితనానికి దారితీసింది. ఈ లాస్ట్ 10 yearsలో కూడా చూడండి, మీరు న్యూస్ పేపర్లో మీరు చూసి ఉంటారు, రేవ్ పార్టీస్ ఎక్కువ. చాలా మందికి రేవ్ పార్టీస్ అంటే ఏంటో తెలియదు. రేవ్ పార్టీ ఎంట్రీయే 10 లక్షలు. ఉట్టి ఎంట్రీ లెవెలే 10 లక్షలు. అంటే వాడి దగ్గర ఎంత డబ్బు ఉంటే 10 లక్షలు పెట్టి ఎంట్రీ. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఫారెన్ గర్ల్స్ ఎస్కాట్స్ అంటారు ఇవాళ రేపు. ఎస్కాట్స్ అంటే బెంగళూరు నుంచి, రష్యన్స్ నుంచి ఎక్కడ నుంచి తెప్పించుకున్న అమ్మాయిలు వస్తారు, అంత అర్ధనంగా డ్యాన్స్ చేస్తారు. అక్కడ ఎవరికి నువ్వు అనకూడదు. సో అట్లాంటప్పుడు ఏంటి, ఫస్ట్ థింగ్ దే విల్ బి హై ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న డ్రగ్స్ అవన్నీ తీసుకోవడం తర్వాత వాళ్ళు ఏదో హాలుసినేషన్స్ వరల్డ్లో ఉంటారు. సో దాంతో అంటే బిఫోర్ ఎంట్రింగ్ రేవ్ పార్టీ వాళ్ళు కంపల్సరీ డ్రగ్స్ తీసుకొని ఉంటారు. లేదు, బిఫోర్ ఎంట్రింగ్ రేవ్ పార్టీ కట్టడానికి ఫస్ట్ కండిషన్ ఇస్ 10 లక్షలు ఆర్ మినిమం ఎంట్రీ అవ్వగానే తీసుకోవాలి. ఓకే, అది తీసుకున్న తర్వాత వీళ్ళన్నీ వెళ్ళిపోతారు. అక్కడ అమ్మాయిలు అందరూ ఉంటే కూడా ఎవరు కూడా నో అని చెప్పకూడదు, ఎవరు ఎంట్రీ ఉన్నా. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్. అందుకే ఆ రేవ్ పార్టీ ఇవన్నీ కూడా అవుట్స్కర్ట్స్ ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈజీ. మరి సిటీలో బెటర్ ఎందుకు, దట్ ఈస్ ఈ కన్నడ, ఎందుకు ఇట్ కెన్ బి కార్నర్డ్ ఈజీలీ. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఈ అవుట్స్కర్ట్స్, ఎస్పెషల్లీ బెంగళూరు అవుట్స్కర్ట్స్ అవన్నీ సైడ్లో కూడా ఏం చేస్తారు, దే టేక్ పోలీస్ పర్మిషన్. పోలీస్ వాళ్ళు కూడా చెప్తారు ముందు కొన్నిసార్లు. సో ఇవన్నీ కొన్నిటికి ఇష్యూస్ ఉన్నాయి. సో కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు కర్బ్ దిస్. బట్ ఎంతవరకు ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సింగిల్ హ్యాండెడ్గా చేయలేదు, మన అందరం కలిసి చేయాలి. ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ప్లస్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, జనవరి నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్ట్రాంగ్ స్టెప్స్ ఈజ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఆయన ఉక్కు పాదంతో అంచుతా అంటున్నాడు, చెప్పేశారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా, దట్ మా వాళ్ళే వచ్చి చెప్తున్నట్టే ఫస్ట్ వాళ్ళని లోపలికి వేయండి. ఓకే, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ హీ హెస్ గివెన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. గో అండ్ డూ ఇట్. ఇంతకు ముందులాగా వెరీ క్వశ్చనింగ్ అది సినిమా స్టార్స్ని అప్పుడు అకున్ సబర్వాల్ గారు ఫ్యాంటాస్టిక్ చేశారండి సినిమా స్టార్స్ అందరిని పిలిచి. బట్ ఆ కేసు ఏమైంది, అయిపోయింది. దట్స్ ఆల్. ఇట్స్ అది పొలిటికల్ దాన్ని వెనకాల వెళ్ళిపోయింది. బట్ కాటన్ లేదు, దాని తర్వాత అవ్వట్లేదు. మరి ఇవాళ మీరు చెప్పినట్టు న్యూస్, ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ బ్రదర్ దొరికాడు కదా. మరి అప్పుడు ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్కి రియా చక్రవర్తికి లింక్ ఉండే, సుశాంత్ సింగ్ మర్డర్. యూ షుడ్ కనెక్ట్ ద డాట్స్. యూ కెన్ నౌ కనెక్ట్ ద డాట్స్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ హిస్టరీలో కూడా పోవాలి. ఫిలిం ఇండస్ట్రీ లింక్స్ ఎందుకు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీ టికెట్ ప్రైస్ హైక్ అన్నిటికీ కావాలన్నప్పుడు అదే సినిమా యాక్టర్స్ వచ్చేసి చెప్తే వాళ్ళకి ఇంతమంది మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ట్విట్టర్లో, ఇన్స్టాలో, బాబు డ్రగ్స్ తీసుకోకుండా, నాన్న డ్రగ్స్ తీసుకోండి చాలు. దట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సొంతగా తీసుకుంటారో లేదో వాళ్ళ పర్సనల్, అట్లీస్ట్ దే కెన్ సెండ్ ఎ మెసేజ్ టు దర్ ఫ్యాన్స్. అట్లీస్ట్ దట్ ఈస్ వన్ వే. అదొక రెస్పాన్సిబుల్ వే. దట్స్ అ గుడ్ ఎఫర్ట్. బాధ్యత పెరుగుతుంది, బాధ్యతనే పెరగాలి సమాజం. లేకపోతే 10% మారినా కూడా మంచిది, గ్రేట్. దాని తర్వాత మంచి స్టెప్ ఏం తీసుకున్నారు, ఈ హుక్కా పార్లర్స్ బంద్ చేశారు. స్టార్టింగ్ పాయింట్ అది. అక్కడ ఈ గాంజా ఒక లెవెల్ అంటే నెక్స్ట్ టైం ఏంది హుక్కా పార్లర్ స్టార్ట్ అయ్యింది. హుక్కా పార్లర్స్ బ్యాన్ చేయాలన్నప్పుడు లాస్ట్ 7-8 years మేము చెప్తుంటే, నేను కూడా పేపర్లో అన్ని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తుంటే నాకు కూడా కాల్స్ వచ్చాయి, నీకేమవుతుంది, నీకేం ప్రాబ్లం, బెదిరింపు కాల్స్. మా ఇష్టము, ఎవడు పంపిమ్మన్నాడు మీ పిల్లల్ని అంటే, మా పిల్లల్ని, నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్తాను. చిన్నపిల్లలు రాని, చిన్నపిల్లల్ని అట్రాక్ట్, నీకు రాస్బెర్రీ ఫ్లేవర్ కావాలన్నా, నీకు రాస్బెర్రీ ఫ్లేవర్ కావాలంటే నీకు ఇంకా 2 ఫ్రెండ్స్ని పట్టుకురా, ఇది ఫ్రీ. ఓకే, వాళ్ళ చైన్ నెట్వర్క్ అనమాట. ఈ చైన్ నెట్వర్క్లు ఏం చేస్తారంటే, దట్ ఈస్ అడిక్ట్ చేసిన తర్వాత వాళ్ళను ఇంకొకరిని లాగడానికి ప్రయత్నం. నువ్వు ఇంకో 4 తీసుకొస్తే నీకు ఫ్రీ. ఇది స్కీమ్ వాళ్ళది, ఏది ఉన్నా వాళ్ళ స్కీమ్ ఇది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ డ్రగ్ పెడ్లింగ్. డ్రగ్ ఇవన్నీ ఏం చేస్తారంటే, ఎవరైతే పిల్లలు వచ్చి అడిక్ట్ అవుతారో, నీకు కావాలన్నా నీకు ఫ్రీకి ఇస్తా, ఇంకా 4 పట్టుకరా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంతనే. ఒకటి ఫ్రీ, వీళ్ళకి అడిక్ట్ అయ్యేసరికి ఏమైతే వాళ్ళకి ఇవ్వలేదు, ఒకరోజు ఇవ్వలేదు అనుకో, వాడు పిచ్చివాడు అయిపోతాడు. ఆ అమ్మాయి పిచ్చిది అయిపోతుంది. నాకు ఎట్లయినా కావాలంటే డెస్పరేషన్ స్టార్ట్ అవుతుంది. డెస్పరేషన్ ఎందుకు అవుతుంది అంటే ఎవ్రీడే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఒకసారి ఇప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి కాదు, ఇది ఏమైపోతుంది అంటే, ఎప్పుడే చెప్తున్నా అంటే, ఎస్పెషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 12th ఎగ్జామ్స్. మీరు చాలా మటుకు, నేను పేరు తీసుకోను, చాలా మటుకు కార్పొరేట్ స్కూల్స్లో, బ్రాండెడ్ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు తీసుకుంటారు, పిల్లలకి ఓకే అని తీసుకుంటారు, టు రిమైన్ అవేక్ ఇన్ ద నైట్ టు రైట్ ద ఎగ్జామ్స్. సో ఇవన్నీ ఏంటంటే, దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ స్కూల్లో జాయిన్ చేసుకుంటారో పేరెంట్స్ సిస్టమ్, కానీ మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా మంచిగా ఉంటాయండి. బ్రాండెడ్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవసరం లేదు. మన పిల్లలు చదవకపోయినా, నేను అందరు చెప్పేది, మా పేరెంట్స్ కూడా చెప్పేది అదే,
చదవకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అయినావా ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ రాసుకో. కానీ దీనికి అలవాటు పడ్డారంటే నో రిటర్న్. ఏదో చేసుకొని బతకొచ్చు, ఏదైనా చేసుకొని బతకొచ్చు, కూలి పని చేసుకోవచ్చు, పంచర్ వేసుకోవచ్చు, ఆంటి పండ్లు అమ్ముకొని బతకొచ్చు. కానీ ఈ అడిక్ట్ అయిందంటే ఫినిష్డ్, లైఫ్ అయిపోయినట్టే. అంతేనా? ఒక్కసారి డ్రగ్స్ కరెక్ట్ అయితే అడిక్ట్ అయితే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి. మనకు నషాముక్త అభియాన్ కింద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. 14446 ఇస్ ద నంబర్. దాన్ని కూడా కాల్ చేసి మనం రీహాబిలిటేషన్ పంపించచ్చు. ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉంది సెంటర్స్. అక్కడ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఎంత ఉందో చూస్తారు, నీ పాయింట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఉందా లేదా చూస్తారు, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఉందా లేదా చూస్తారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పేరెంట్స్ అందరు తెలుసుకోవాలి, సమాజం తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ సంజయ్ దత్ ఉన్నాడు, అందరు ఎవ్రీ పర్సన్ కెనాట్ బి లక్కీ లైక్ సంజయ్ దత్. అంతే, సంజయ్ దత్కి సునీల్ దత్ ఉన్నాడు, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్, ప్లస్ కోట్లాది రూపాయలు ఆస్తుంది కాబట్టి, ప్లస్ ఆయన 2-3 టైమ్స్ రీహాబిలిటేషన్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. కాబట్టి హిమ్సెల్ఫ్ ఇస్ యాక్సెప్ట్ చేసిండా నేను డ్రగ్ అడిక్టెడ్ అని ఓపెన్ గా చెప్పాడు కదా. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు వాడు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు తెలియదు. అది గ్రేట్ నర్గిస్ జీ. మరి అదే చెప్పాడు కదా, డ్రగ్స్ చాలా డేంజరస్. ఇప్పుడు తనని డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ చెప్తున్నాడు, వద్దు తీసుకోకుండా అని తనే. ఎందుకంటే నేను లాస్ అయింది, నాకు అదృష్టం ఉంది, వాళ్ళ ఫాదర్ పంజాబీ, కొంచెం బాడీ సాలిడ్ ఉంటుంది కాబట్టి ఆయన హెల్త్ కాపాడుకున్నది. కాబట్టి ఆయన డాక్టరే చెప్పాడు, సంజయ్ దత్ డాక్టర్ ఏమన్నాడంటే, ఈయన తీసుకున్న డ్రగ్స్ వీడు ఎప్పుడో చచ్చిపోవాలి. ఓకే, అంత లెవెల్లో తీసుకున్నాడు, హైయెస్ట్కి వెళ్ళిపోయాడు. సంజయ్ దత్కి వెళ్ళినంత హైయెస్ట్ లెవెల్ ఎవరికి వెళ్ళాలి అంటే పాపులర్ తెలిసిన దాంట్లో అంత లెవెల్ అతనే చెప్పాడు. నేను చేసినంత ఎవడు చేయలేదు, దాని తప్ప మీరు నాకంటే ఎక్కువైతే కాదు కదా, నేను చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే అది ఇట్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇట్ కెన్ టేక్ యూ టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ ఇట్ కెన్ లీడ్ యూ టు క్రిమినల్ యాక్షన్. ఓకే, దిస్ ఇస్ ద డేంజరస్ సిచ్యువేషన్ దట్ పీపుల్ ఆర్ కమింగ్ టు. ఎందుకు డ్రగ్స్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేరెంట్స్ దగ్గర అటెన్షన్ లేనప్పుడు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ అటెన్షన్. డబ్బులు పడేస్తున్నారు, ఏం కావాలో ఐఫోన్ వల్ల తీసుకో, అయిపోతుంది. ఇప్పుడు దానికి ప్రిలిమినరీ క్వశ్చన్ ఏంటంటే డ్రగ్ పెడ్లింగ్ ఎందుకు జరుగుతుంది? ఈ డ్రగ్ పెడ్లర్స్ ఏం చేస్తారంటే, ఆ ఫాదర్ తిట్టాడు కొడుకుని, మదర్ కూతుర్ని తిట్టింది, బయట డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏందో యంగ్స్టర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఫోన్ వాడద్దు, గేమ్ ఆడద్దు, సంథింగ్ డిస్సాటిస్ఫై. నీకు కావాలన్నా పైసలు ఇక్కడ రా అంటాడు. అనేసి రాని చేస్తాడు, ఇక చిన్న బ్లాట్స్ ఇస్తాడు, చిన్న బ్లాట్స్ ఇచ్చేసి బ్యాగ్లు ఇచ్చి. దిస్ ఇస్ ఆల్ ఐమ్ టాకింగ్ అబౌట్ 8th and 7th class స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్. ఓకే, 7th class చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి బ్లాట్స్ తీసుకొని జోబులు వేస్తాడు. వేసేసి నువ్వు అక్కడ పంజగుట్ట దగ్గర పోయి, ఆ పర్టికులర్ పబ్ ఉన్నది, అక్కడ పోతే అక్కడ XYZ అనే అతను మనిషి ఉంటాడు, XYZ నీకు నీకు ఐఫోన్ ఇస్తాడు, వేసుకొని వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఇస్తే ఐఫోన్. ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అయింది, ఆశ పుడుతుంది అంతేనే కదా. నేను నెక్స్ట్ అన్న ఏమన్నా ఉందా అన్న, నెక్స్ట్కి నీకు ఐప్యాడ్ కావాలి ఇస్తాయి, ఈ పెద్ద బ్యాగ్ ఉంది, నీ బ్యాగ్లో వేసుకో, స్కూల్ బ్యాగ్లో వేసుకొని తీసుకుపోయి ఇచ్చేసిరా. ఇదేంటి వీళ్ళని ఏమంటామంటే డ్రగ్ డాంకీస్, డ్రగ్ మ్యూల్స్ అంటారు. ఓకే, డ్రగ్ కొరియర్స్. వాళ్ళకి తెలియదు, పిల్లలకి ఏం తెలుసు అండి, తెలిసిన వాడికి ఏం సంబంధం, నేను తీసుకుంటలేను కదా, జస్టిఫికేషన్ నేను తీసుకోవట్లేదు కదా, అదే. బట్ దట్ ఇస్ డేంజర్. ఇంకొక ఫ్యామిలీస్ పాడవుతుంది కదా, ఇంకొక పిల్లోడు పాడవుతున్నాడు, ఇంకొక అమ్మాయి పాడవుతుంది, ఇంకొక డ్రగ్ తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ బర్బాదండి. ఓకే, ఎందుకంటే ఒక పేరెంట్ బాధపడాడు కదా, వాళ్ళతో పాటు మదర్, ఫాదర్, వాళ్ళ రిలేటివ్స్, ఎవ్రీబడి బాధపడుతుంది. అందుకే ఈ డ్రగ్స్ అనేది అండి, ఇట్స్ వెరీ డేంజరస్ టు ద ఎంటైర్ సొసైటీ, ఎంటైర్ ఫ్యామిలీ. మోర్ దెన్ టెర్రరిజం, ఇట్స్ టెర్రరిజం ఫండింగ్ ఏదండి, టెర్రరిజం ఫండింగ్ డ్రగ్స్ కదా. ఓకే, దావుద్ మెయిన్ బిజినెస్ డ్రగ్స్ నుంచి టెర్రరిజం ఫండింగ్ అవుతుంది, నార్కో టెర్రరిజం అంటారు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ నార్కోటిక్స్ లింకింగ్ టు టెర్రరిజం. సో నార్కోటిక్స్ నుంచి వచ్చిన డబ్బులు ఇట్స్ స్పెండింగ్ ఇన్ హై బుల్లెట్స్ అండ్ మిషన్ గన్స్ దట్ దే ఆర్ యూజింగ్ అగేన్స్ట్ అవర్ సోల్జర్స్. సో యూ షుడ్ నో దట్ మీరు డ్రగ్స్ తీసుకుని, అరే నా దేశానికి నేనే, నా సోల్జర్కి నేనే ఎనిమి తయారైన, ఇది అర్థం చేసుకోవాలి. ఈ నెక్స్ట్ లెవెల్ ఆస్పెక్ట్ ఏంటంటే, వెన్ చిల్డ్రన్ ఆర్ టేకింగ్ ఈ డ్రగ్ డాంకీస్ తయారైనప్పుడు, మనం పేరెంట్స్గా, టీచర్స్గా మనం రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవాలంటే, ఒక మేల్ టీచర్, ఒక ఫీమేల్ టీచర్ పిల్లల్ని స్కూల్ గ్రౌండ్కి పంపించినప్పుడు బ్యాగ్స్ చెక్ చేయాలి. చాలా మటుకు బ్యాగ్స్ ఏం దొరుకుతుంది ఇవాళ రేపు, గాంజా, కాండమ్స్. అసలు ఫ్యాక్ట్. నేను అన్నట్టు బ్రాండెడ్ స్కూల్స్లో భయం అవుతుంది. నెక్స్ట్ మీరు బ్రాండెడ్ అన్నారు, నేను గవర్నమెంట్ స్కూల్స్ చెప్తున్నా. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరికీ కిరాణా స్టోర్స్లో పాన్ డబ్బాల దగ్గర అమ్ముతున్నారు. లొకేషన్ రీసెంట్గా ఇక్కడ దొరికింది, రంగారెడ్డి జిల్లాలో షామీర్పేట, తుమ్ముకుంట దగ్గర అమ్ముతున్నారు. మరి దానికి ఏం చేస్తారు, అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కొంతమంది నాకు కాంటాక్ట్ కూడా చేశారు. చెప్పాము సిచ్యువేషన్, సార్ ఇక్కడ చాలా అలారమింగ్ సిచ్యువేషన్ ఉంది, ఏం చేస్తాం, ఇన్ఫార్మ్ ద పోలీస్, దే టుక్ యాక్షన్. సో అట్లా ఏంటంటే కన్సర్న్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక నంబర్ ఇచ్చారు, మన తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళ నంబర్. దానికి కూడా కాల్ చేస్తే మీరు మీ పేరు అంతా కూడా ఉపయోగంగా పెడతారు, దే విల్ టేక్ యాక్షన్. బట్ విదేశ్లో ఆల్సో నో కదా ఎక్కడి నుంచి వచ్చిందని. సో దట్ ఈస్ వై మనం ఏంటంటే వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ పోలీస్.
సిటిజన్స్ అనేటోళ్ళు మనం కూడా అందరం కూడా పోలీస్ తోటి కోఆపరేట్ చేస్తేనే ఇవన్నీ ఫైట్ చేయొచ్చు. అవును. స్కూల్స్ ఆల్సో మేనేజ్మెంట్ సిచ్యువేషన్. అందుకే ఇప్పుడు రీసెంట్గా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రహరీ క్లబ్స్ అని స్టార్ట్ చేశారు. ఓకే. ఎందుకంటే దాంట్లో హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో అందరు కూడా పెట్టాలి. దానికంటే ముందు కూడా మేము స్టార్ట్ చేసాం ఏంటంటే మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ అని ఉంది, సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్. దాంట్లో మేమేమో అంటామంటే బీఫ్రెండింగ్ క్లబ్స్ అని పెట్టాం. బీఫ్రెండింగ్ క్లబ్స్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్, లింక్డ్ ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్, ఆల్సో లింక్ టు ఆల్ ద యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్లో మీకు నచ్చిన వాళ్ళు రండి యాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం, ఓరియంటేషన్ ఇస్తాం, సూసైడ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, డ్రగ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాం. ఎందుకంటే ఇవన్నిటికి ఇంటర్లింక్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అబ్బాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అటెన్షన్ ఇవ్వరో అప్పుడు కుంగిపోతారు. లింకింగ్ టు డిప్రెషన్ లీడింగ్ టు కొంతమంది ఏమవుతారు, స్టాండర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారా ఇన్స్టాలో, నాకు లేరు. ఫేస్బుక్ ఫాలోవర్స్ వీడికి ఎక్కువ ఉన్నాడా, నాకు లేరు. ఇది జెలసీ. దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ద జెలసీ ఈజ్ లీడింగ్ టు వాట్, యాంగర్, కోపం. మమ్మీ ఇది చదవద్దు, ఈ గేమ్స్ ఆడద్దు, ఏంటి అది పర్టికులర్ వీడియో పబ్జి ఆడొద్దు, ఆడకపోతే నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే రేజ్ వస్తుంది. రేజ్ ఇన్ సెన్స్ ఇంకా కొంచెం ఆక్రోషం వస్తుంది. ఈ ఆక్రోషం కెపాసిటీ హ్యాండిల్ చేయడానికి దే టేక్ ద డ్రగ్స్. దట్ లీడ్స్ టు ఇంకా హయ్యర్ దిస్ థింగ్, అన్కంట్రోలబుల్ వెళ్ళిపోతుంది. అండ్ దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ సెన్స్. నార్మల్ మానసిక స్థితి పోతుంది. అందుకే దీన్ని మానక ద్రవ్యాలు అంటారు. మాదక ద్రవ్యాలు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇట్స్ ప్లేస్ మనసుని చంపేస్తుంది, పూర్తిగా చంపేస్తుంది, నీ బ్రెయిన్ తోటి ఆడుతుంది. నష. అందుకే నష ముక్త్ అభియాన్. నష ముక్త్ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు స్టార్ట్ చేశారు. మంచి సెంటర్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళంతా పెట్టారు. మన నిమ్హాన్స్ అన్నిట్లో కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. కాకపోతే మన దేశాన్ని కాపాడే పెద్ద బాధ్యత ఇది, చిన్నది కూడా కాదు. కంప్లీట్ అందరి మీద ఉంది. అంతే. ఎవ్రీ జర్నలిస్ట్, ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ టీచర్, ఎవ్రీ పర్సన్. ఫస్ట్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ స్కూల్స్, నెక్స్ట్ కాలేజెస్, యూనివర్సిటీస్ మనం కాపాడుకోవాలి. మీరు నేను అదే చెప్పాను కదా, నీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, బట్ దీనికి అలవాటు అయినా అంటే రామ్ సత్య, దాని నుంచి కాపాడుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, ఇవన్నిటి నుంచి లవ్ అఫేర్స్, బ్రోకన్ అప్ లవ్ అఫేర్స్, వాడు బ్రేకప్, వీడు బ్రేకప్, దానివల్ల అదొక ప్రాబ్లం. మీరు చెప్పాను కదా, పేరెంట్స్ అటెన్షన్ ఇవ్వకపోవడము, దాని తర్వాత రేజ్ రావడము, గేమ్స్ ఆపడము, వాళ్ళకి కావాల్సినది కొనిపోవడము, వాళ్ళ చాయిసెస్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయకపోవడం, ఇవన్నీ యూత్ అని. నెక్స్ట్ లవ్ అఫేర్స్ ఇస్ మేజర్ ఇష్యూ. ఇవన్నీ కాకుండా ఏమైంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రెషర్. అన్ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు మన పేరెంట్స్ ఏమడుగుతుండే, సెటిల్ అయినావా లేదా, సెటిల్ ఇన్ ద సెన్స్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, టైంకి 9 to 5 పోతాడు. ఇప్పుడు సెటిల్మెంట్ అనే జాబ్స్లో లేదు. ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న ఇవాళ జాబ్కి వెళ్తే ఉంటుందో లేదో తెలియదు. దట్ ఈస్ క్రియేటింగ్ ప్రెషర్ ద పీపుల్. హై ప్రెషర్ సిచ్యువేషన్లో కార్పొరేట్లో, ప్రైవేట్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏమైతే వీకెండ్ రాగా ఐ వాంట్ చిల్ అంటాడు. చిల్ అనేసరికి వాడు పబ్లో పోయి తాగడం స్టార్ట్ చేస్తాడు. అది ఒక లెవెల్, తాగడం లెవెల్ 1. అంతే. ఆడు బియర్ తాగుతాడో, విస్కీ తాగుతాడో, వోడ్కా తాగుతాడో, జీని తాగుతాడో, అక్కడ దాంట్లో ఏం చేస్తూగా స్టార్ట్ అవుతుంది. ఏంటి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, అరే నీకు కావాలన్నా చరస్ కావాలన్నా, గాంజా కావాలన్నా, గాంజా ఫూకింగే అంటాడు. గాంజా. నెక్స్ట్ లెవెల్ అంటే చిన్న MDMA టాబ్లెట్స్, LSD. నెక్స్ట్ థింగ్ ఇస్ కోకెన్. హైయెస్ట్ అండి. కోకెన్ కూడా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది దట్ మీన్ షుడ్ నాట్ బి డిస్క్లోజింగ్, పోలీస్ వాళ్ళు తెలుసు, కానీ దానికంటే హైయెస్ట్ లెవెల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ ఓపియాయిడ్స్ అంటాం. దాని తర్వాత ఇప్పుడు ఏంటి ఇంహేలెంట్స్ అంటారు. చాలా మంది, కొంతమందికి ఏంటి అది పెట్రోల్ స్మెల్ చేయడం ఇష్టం, పెయింట్స్ స్మెల్ చేయడం ఇష్టం. దట్స్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ అడిక్షన్. కాఫ్ సిరప్ టేకింగ్, that is also a form of addictions. Yes, whiteness and whiteness, exactly. Whiteness avani kuda inhalants antaru. So atla different categories unnai. Opioids anesi, inhalants, hallucinations ante konni hallucination antam. Hallucination ante neeku teliyani lokamloki nu vellipotavu, danni nu reality anukuntavu. Hallucinogens atwantidi kuda vastadi. They induce hallucination in you. Suppose you take that tablet, you think that you are in that particular world. So you think you are experiencing that kind of a world. అమ్మాయిలకు డేంజర్ ఇది ఎక్కువ. దీంట్లో అమ్మాయిలకు డేంజర్ చాలా మటుకు ఏంటంటే, దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్. రాలిపాలిఫెనాల్ అంటారు. అదేంటంటే ఎస్పెషల్లీ అమ్మాయిలకు తెలవాలి, అందరికి చెప్పాలి ఏంటంటే, మీరు పార్టీస్ పోండి, ఎవరు కాదంటలేదు, మీరు ఏ పార్టీస్ పైన ఫస్ట్ ఎమర్జెన్సీ నంబర్స్ 1 2 3లో అమ్మ, నాన్న, తమ్ముడో, ఎవరు అన్నయ్యదో పెట్టండి నంబర్స్. పెట్టి నాన్న నేను ఈ సో లొకేషన్కి పార్టీకి వెళ్తున్నాను అని చెప్పండి, ప్రాబ్లం లేదు. బట్ 9 లోపల వచ్చేసేయండి. రాకపోతే కూడా మీ అమ్మ నాన్నకి 2 సెల్ ఫోన్ టవర్స్ మీద దే కెన్ ట్రాక్ ఇన్ కేస్ యూ ఆర్ కిడ్నాప్. ఇవన్నీ ఏం చేస్తున్నారు, వీళ్ళు పార్టీస్ పోగానే మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదరే మంచోడు, వెరీ గుడ్ బాయ్. నో, వాళ్ళు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ ఇస్తాడు, ఇచ్చేటప్పుడు స్పైక్ చేస్తాడు.
ఓకే స్పైక్ అంటే వేసేసి కలిపేస్తారు. నీకు తెలియకుండా అమ్మాయి తాగింది అనుకోండి, అమ్మాయి 3 days షీల్ బి నార్మల్ స్టేట్లో ఉంటుంది, బట్ షీల్ బి గ్యాంగ్ రేప్డ్, బట్ షీ విల్ నాట్ నో. ఓకే ఓకే, అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అయితే డేట్ రేప్ డ్రగ్. వెరీ వెరీ డేంజరస్. అమ్మాయిలు ఎప్పుడు కానీ మీరు ఏ పార్టీస్కి వెళ్ళి మీరు చెప్పాలి, లేడీస్ ఎవరైనా ఉండని, ఎవరు రేపు అమ్మాయి హోమోసెక్షువాలిటీ అబ్బాయిలతో కూడా అవుతుంది హోమోసెక్షువల్, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ డ్రింక్ ఇచ్చినా మీ డ్రింక్ మీరు తీసుకోండి బస్, సింపుల్ లాజిక్. నీ కూల్ డ్రింక్ నువ్వే ఓపెన్ చేసుకో, క్యాప్ నువ్వే తాగు, మన ముందే కలపాలి, అంతే, నువ్వే తీసుకో, నీ ముందే కలపాలి. ఇక్కడ వచ్చింది తీసుకో, ఇట్లా పెట్టుకో, నువ్వు వాష్రూమ్కి వెళ్ళి ఇట్లా పెట్టుకొని వెళ్ళాలి, ఎవరు తీసినా కలపాలి. ఎందుకంటే తాగిన తర్వాత ఏమవుతుంది అమ్మాయిలకి, వాళ్ళకి తెలియదు, దే ఆర్ ఇన్ హాలుసినేటెడ్ స్టేట్, దే గెట్ రేప్డ్ అండ్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఒక లోకంలో అంటే రేప్ అయిపోతుంది ఆ పిల్లలు. వెళ్ళిపోయిన 2 months 1 month తర్వాత ఏమైతే రేప్ జరుగుతున్నా కూడా విషయం తెలియదు. దే ఎంజాయ్ దాట్. ఓకే, దాని తర్వాత ఏమైతే పీరియడ్స్ మిస్ అవుతుందో, ప్రెగ్నెంట్ అవుతుంది. పాపం పేరెంట్స్ బాధపడతారు, తిడతారో కొడతారు అమ్మాయిని. తల్లి చెప్పు అమ్మ నేను ఎవరు రేప్ చేశానంటే షీ డజంట్ నో, ఆమెకి తెలియదు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, బట్ షీఈ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్. ఓ మై గాడ్. లీడింగ్ టు టీనేజ్ అబార్షన్స్. టీనేజ్ అబార్షన్ చేయాలా వద్దా, డైలమాస్ లీడింగ్ టు సూసైడ్స్. ఓకే, మళ్ళీ సూసైడ్స్ లింక్ అయిపోతుంది ప్రతి చోట, ఎవ్రీవేర్. ఎగ్జామినేషన్ ఫెయిలియర్ ఇస్ లీడింగ్ టు సూసైడ్. ఎస్, రాజస్థాన్ కోటాలో డైలీ దేర్ ఇస్ 1 suicide. డైలీ దేర్ ఇస్ 1. ఎందుకు సూసైడ్? అక్కడ మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం కూడా ఏంటి ఇవన్నీ తీసుకుంటారు, ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా. ఎందుకంటే దే హ్యావ్ టు నైట్ అంతా చదవాలి కదా. మరి నైట్ చదవాలంటే చాయ్లో కాఫీలో తాగుతారు. అవన్నీ పోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా ఈ టాబ్లెట్స్ వేస్తారు, బ్లూ కలర్ టాబ్లెట్స్. అది వేసుకుంటే నైట్ అంతా అవేకుంటారు, ఐ కెన్ రైట్ ద ఎగ్జామ్ బెటర్. ఒక్కసారి అడిక్ట్ అంటే ఫినిష్డ్. ఇప్పుడు రీసెంట్లీ మెడికల్ కాలేజ్ ఇద్దరు దొరికారు గాంజా అమ్ముతూ అండ్ కన్జంప్షన్ ఆల్సో. ఓకే, మరి మెడిసిన్ ఇంకా లేదు, నేనేమన్నా వాడు మెడిసిన్ గంజాయికి అడిక్ట్ అయితే వాడు సంపాదించుకోవాలి. ఏది గంజాయి కొనడానికి, మళ్ళీ డ్రగ్స్ కొనడానికి అవును, వాడు సంపాదించుకోవాలి, వాడు తినాలి డ్రగ్స్. ఇట్లా సంపాదిస్తాడు వాడు, మళ్ళీ డ్రగ్స్ అమ్మడం వల్లనే. ఎవరికి అమ్ముతాడు? వాళ్ళ క్లాస్మేట్స్కి అమ్ముతాడు, అంతే. అంతే. అది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో బీభత్సంగా, అన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీలో బీభత్సంగా ఉన్నాయి. వాళ్ళని మాట యాంటీ డ్రగ్స్ వెళ్ళి పెట్టమనండి, చెప్పండి. ఒక గవర్నమెంట్ కూడా కంపల్షన్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఎన్నిట్లా యాంటీ డ్రగ్స్ సెల్ ఉందండి, అడగమనండి. ఆస్ దెమ్ టు విజిట్ ఆల్ ద కాలేజెస్ ఇన్ 2 తెలుగు రాష్ట్రాల్లో. సిగరెట్ తాగాలంటేనే లేకపోతే అమ్మో భయము, లేకపోతే ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎట్లుంటే పెద్దనాన్న వస్తుండే సిగరెట్ పక్కకు పెడుతుండే. అవును, అదే తాగుతున్నా అంటే మేము తాగతలేమండి, ఇప్పుడు అమ్మాయిలు తాగుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెమినిజం గర్ల్స్ ఆర్ డ్రింకింగ్, స్మోకింగ్, టేకింగ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ జెండర్ బేస్డ్ ఎనీథింగ్. ఎవరు తీసుకున్నా తప్పే, మగోడు తీసుకున్నా తప్పే, ఆడది తీసుకున్నా తప్పే. ఎండే నీ ఆరోగ్యం పాడవుతుంది. సిగరెట్ తాగితే సరిపోదు, ఇంకేదో తాగాలనిపిస్తుంది. దట్ ఈస్ వై మందు తాగితే సరిపోదు, ఇంకేదో తాగాలి. హై కదా, వి వాంట్ హై. హై పర్ఫార్మెన్స్ లెవెల్ జాబ్స్లో ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది, అంతే. అది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఏంటంటే కేవలం ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు కాస్ట్లీ పబ్స్లోకి వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఉంది అనేటువంటిది ఒక భ్రమ. అయితే లేదు, పెద్ద భ్రమ అది. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పాకిపోయింది, అన్నిట్లో జాగ్రత్త పడాలి. రీసెంట్లీ మేము హన్మకొండ, వరంగల్ వెళ్ళాం, అక్కడ మాన్ఫోర్ట్ స్కూల్స్ ఉన్నది, సెయింట్ గేబ్రియల్ స్కూల్స్ ఉన్నది. ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం, చాలా బాగా సపోర్ట్ చేశారు అక్కడ వాళ్ళు. దే ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఇట్ ఇన్ ఆల్ దేర్ స్కూల్స్. దిస్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ మన వరంగల్ వాళ్ళ పోలీస్ కమిషనరేట్ తో కూడా మాట్లాడతా అని చెప్పారు. అక్కడ బ్రదర్ ఉన్నారు యాంథనీ గారు అని, ఈ సైడ్ విల్ సపోర్ట్ దెమ్, విల్ డిస్కస్ విత్ దెమ్ అండ్ టేక్ ఇట్ ఫార్. ఎందుకంటే వీ నీడ్ అండి, అంటే క్యాస్కేడింగ్ మోడల్ అందరు వెళ్ళాలి. ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ని వెళ్ళి కలవాలి, పేరెంట్ని కలిసి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు పేరెంట్ని పిలిచి పిల్లల్ని గ్రౌండ్లో ఆడుకోమని చెప్పి పేరెంట్ టీచర్ కూర్చొని బ్యాగ్ ఇప్పి చూడాలి. ఓకే, ఇంట్లో కూడా చూడాలా, స్కూల్లో కూడా చూడాలి. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎనీ టైమ్ ఇట్స్ రెడ్ ఫ్లాగ్ కదా. అంతే, ఏమగా రెడ్ ఫ్లాగ్ వచ్చింది, అబ్బాయిలో దొరికింది గప్ చూపిన పక్కకు తీసుకపోయి అబ్బాయి అమ్మాయిని పేరెంట్స్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి స్లోగా ఫేస్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక స్కిల్ ఉందండి, బీఫ్రెండింగ్ స్కిల్ అంటాం. బీఫ్రెండింగ్ స్కిల్ ఏంటంటే టు బీ నాన్ జడ్జ్మెంటల్ పర్సన్. పిల్లలకి వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి. ఫస్ట్ థింగ్ అంటే పేరెంట్ కూల్గా ఉండాలి. టెన్షన్ ఉంటుంది లేదని కాదు, వితౌట్ జడ్జింగ్ దెమ్. మనం ఏంటంటే వాట్, వేర్, వెన్, వై, హౌ, అబౌట్ ఫీలింగ్స్ ఓన్లీ. మీ బాధలు ఏమైందన్నా, ఎందుకు తీసుకుంటున్నావు, ఏమైంది, అది మాట్లాడించాలి. మాట్లాడే వాళ్ళు కక్కుతారు. వాళ్ళు ఎప్పుడు కక్కుతారు, మనల్ని నమ్మాలి కదా. పేరెంటో టీచర్ భయం పోయి, నాన్న ఇట్లా అయింది, నాన్న ఇట్లా అయింది, సో ఆ అమ్మాయి నాకు నువ్వు అని చెప్పింది లవ్ అఫేర్లో, నేను ఇట్లా అయ్యాను, వెరీ గుడ్. కక్కేస్తే ఏమైతే బెటర్ అవుతాడు. అప్పుడు దేర్ ఇస్ అ పరిష్కారం ఎత్తుకోవడానికి ఒక స్టెప్ అయితే దొరుకుతుంది. అందుకే ఈ బీఫ్రెండింగ్ స్కిల్ ఉండాలి. అది ఎవరైనా అవ్వచ్చు బీఫ్రెండింగ్. ఆ ట్రైనింగ్ మేము స్పాన్ ద్వారా ఇస్తాం, ట్రైనింగ్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దాంట్లో ఏం ఛార్జ్ ఉండదు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ ఇస్ అ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ సైకాలజీ. వాళ్ళు అసెస్ చేస్తారు, ఈ పర్సన్ ఎంతలో ఉన్నాడు, ఏమైంది, వాళ్ళు దే కెన్ గివ్ అడ్వైస్. బీఫ్రెండ్ అనే వాళ్ళు అడ్వైస్ ఇవ్వకూడదు, బికాస్ దే ఆర్ అండర్గోయింగ్ ఎమోషనల్ ట్రామా.
కౌన్సిలింగ్ ఎవరైతే సైకాలజిస్ట్ ఉన్నాడో హీ కెన్ డూ కౌన్సిలింగ్ అండ్ దే కెన్ గివ్ అడ్వైస్. సైకాట్రిస్ట్ అనే పర్సన్ ఏం చేస్తారు, ఈ కమ్స్ టు మెడికల్ ఇంటర్వెన్షన్, క్వాలిఫైడ్ మెడికల్ డిగ్రీ, ఆయన షాక్ థెరపీ ఇవ్వాలా, వేరే ఏమి ఇవ్వాలా, ఆయన మొత్తం ఇస్తారు. మెడిసిన్. సో ఇవి 3 ఇంపార్టెంట్ థింగ్. బీఫ్రెండింగ్ స్కిల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ బీఫ్రెండర్, సెకండ్ ఇస్ సైకాలజిస్ట్, థర్డ్ ఇస్ సైకాట్రిస్ట్. మేజర్ ఇష్యూ ఇక్కడ ఏమొచ్చింది మన సొసైటీలో ఏంటంటే అండి, ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి రిలేటెడ్ టు డ్రగ్స్ ఆర్ ఎనీ డివోర్స్ ఆర్ ఎనీథింగ్ ఉందనుకో, బయటకు చెప్పరు ఓపెన్గా. అవును, ఫ్యామిలీస్ ఇంటర్వ్యూన్ కావాలి. ఒకప్పుడు ఏదైనా కష్టం వస్తే ఫ్యామిలీస్లో వాళ్ళు తీర్చుకుంటే ఇంత ఇబ్బంది రాకు. మనకి స్ట్రక్చర్ ఏముండేది, మనకి జాయింట్ ఫ్యామిలీ, పెద్దనాన్న, తాతయ్య, బాబాయ్ ఎవరో ఒకళ్ళు ఉంటాడు ఓదార్చడానికి. ఇప్పుడు ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఏమైపోతుంది, పేరెంట్స్ కూడా టైం లేదు, ఎవరు బిజీలో వాళ్ళు, ఎవరి జాబ్లో వాళ్ళు. మరి అక్కడ ఓదార్చేది ఏంటి, ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు కదా, అంతే. మరి ఆ పిచ్చి రీల్స్ అవన్నీ చేసుకొని వాళ్ళని ఉంటున్నారు దాంట్లో. సో మన ఫ్రెండ్ సర్కిల్లో అంటే పేరెంట్స్ మీరు చూస్తారు కాబట్టి మీ పిల్లల ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కరు ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్ తోటి ఉన్నా కూడా ఆ సర్కిల్ మొత్తం చెడిపోవడానికి 100% అవకాశం అంటే ఉంటుంది. జాగ్రత్త పడి జడ్జి చేయకండి. ఏమంటే అందరూ కలిసి కట్టి యాక్షన్ తీసుకోండి. అవును, కూర్చొని రండి సార్, మీ అబ్బాయికి ఏమో అయిందంటే అమ్మాయికి ఏమో, రండి కూర్చొని మాట్లాడదాం, ఏం చేద్దాం చెప్పండి. ఏమో అమ్మాయిని దగ్గర ఓదార్చి ఏమైంది తల్లి చెప్పు, అబ్బాయికి ఏమైనా చెప్పు నాన్న ఏమైంది, అట్లయిందా, ఎక్కడైతే. ఫస్ట్ థింగ్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సోర్స్ వాళ్ళని కట్ చేయాలి. ఎస్, సోర్స్ కట్ చేస్తే రెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసినాం, సెకండ్ ఇస్ సోర్స్ ఐడెంటిఫై చేయాలి, సోర్స్ కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సోర్స్ వాళ్ళ స్కూల్ దగ్గర పాన్ డబ్బా దగ్గర అమ్ముతున్నాడు. అవును, జస్ట్ థింగ్ ఇస్ చేంజ్ ద స్కూల్. పేరెంట్స్ అందరు కలిసికట్టుగా కంప్లైంట్ పోయి పోలీస్ స్టేషన్ లేదు, సింగిల్గా ఇవ్వకూడదు. సింగిల్గా ఇస్తే మిమ్మల్ని టార్గెట్ చేస్తారా మాఫియా, డ్రగ్ మాఫియా పెద్ద మాఫియా ఉంది దాని వెనకాల. దే విల్ టార్గెట్ యూ. సింగిల్గా మీరు ఎప్పుడు ఏం చేస్తారని టార్గెట్ చేస్తే దే కెన్ డూ ఎనీథింగ్. ఎందుకు సింపుల్ లాజిక్ చెప్పనా, 7th క్లాస్ బాయ్ ఈ సెల్లింగ్ ఏ డ్రగ్, ఈ సెండింగ్ ఇట్ ఫ్రమ్ చిక్కడపల్లి టు పంజగుట్ట, పట్టుకున్నాడు పోలీసుడు, పట్టుకున్నాడు మధ్యలో ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి పంజగుట్ట పోయేసరికి మనకి నెక్లెస్ రోడ్ దగ్గర పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, తీసుకుపోయి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. జడ్జి ఏమంటాడు, వాళ్ళ దగ్గర ఎస్టాబ్లిష్ లాయర్స్ కూడా ఉన్నారు వాళ్ళ సిండికేట్లో. వాళ్ళ లాయర్స్ కూడా సార్ చిన్నపిల్లోడు సార్ కొంచెం మొదలైంది, జడ్జి కూడా చిన్నపిల్లోడు కెరియర్, మళ్ళీ వాడు అదే స్టార్ట్ చేస్తాడు. ఇది దిస్ ఈస్ కాల్డ్ అ సిండికేట్ మాఫియా విచ్ ఇస్ కంట్రోలింగ్. లా ఈజ్ హ్యావింగ్ దిస్ థింగ్. అందుకే NDPS యాక్ట్ అన్నది. ప్రతి ఒక్క పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్పెషల్లీ మీడియా పీపుల్ లైక్ యూ NDPS యాక్ట్ చదవాలి. ఎందుకంటే కొత్త భారతీయ న్యాయ సంహిత కూడా వచ్చింది, దాంట్లో కూడా రూల్స్ అన్నీ చేంజ్ అయినాయి. డ్రగ్ దొరికినా పట్టుకుని 7 years రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్. ఈవెన్ అడిక్షన్ అయిన వాళ్ళకు నేను డ్రగ్స్ అమ్మను, నేను డ్రగ్స్ తీసుకున్నా కూడా 7 years. దానికి తక్కువ ఉంటుంది, బట్ యూఆర్ పెడ్లింగ్ అవన్నిటికి సివియర్ ఉండదు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ కూడా చేంజ్ చేస్తారు, దట్ విల్ బి అప్డేటింగ్. ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సంజయ్ దత్ అనేవాడు, ఐ గివ్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. సంజయ్ దత్ టిల్ డేట్ సంజయ్ దత్ కెనాట్ స్లీప్ ఇన్ 180 degrees. ఓకే, విల్ స్లీప్ లైక్ దిస్ 90 degrees. స్టిల్ టుడే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూలో ఆయన చెప్పండి, ఇది నా ప్రాబ్లం నా లైఫ్లో, ఐ కాంట్ స్లీప్ 180 degrees. అంటే ఫిజికలీ ఈజ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. రీసెంట్లీ కేమ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో. సో సంజయ్, సో హీ సేస్ దట్ ఈవెన్ క్యాన్సర్ ఈ స్లీప్స్, వాళ్ళ బెడ్ ఇట్లా ఉంటుంది ఇంట్లో, వాడు దీంట్లో వేసుకొని ఇట్లా వండుకుంటాడు. ఈ కాంట్ స్లీప్ 180 degrees. ఆ లైఫ్ మీకు కావాలన్నా, అవసరం ఉందా, అది పిల్లలు ఆలోచించాలి, యువత ఆలోచించాలి. పిల్లలు కాదు, పేరెంట్స్ అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. అందుకే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మన అబ్బాయి అమ్మాయి ఏమైనా అయితే కానీ పానిక్ అవ్వకండి. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. మా స్పాన్ ఉంటే స్పాన్ తీసుకురండి, డ్రగ్స్ వాచ్ కమిటీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకురండి, మీకు నియరెస్ట్ సైకాలజిస్ట్ ఎవరైతే పరిచయం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ప్రాబ్లం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇట్స్ అ ఫ్రీ దిస్ థింగ్. మాట్లాడితే దెన్ వీ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ చెప్పాను కదా మీకు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సోర్స్, then planning the rehabilitation program, then we have to understand how to restart it. అందుకని దీనికి అన్నిటికీ నేను చెప్పాను 4 R's అన్నాను. ఫస్ట్ R is realization. Realizing, yes, I am taking drugs, the boy or the girl should understand. Next comes is reformation. That's నేను తీసుకుంటున్నా, నాకు తెలిసిన బాడీ పాడవుతుంది, what should I do next, can you help me? Reformation. The third thing is what we are trying to aim is రియలైజేషన్, రిఫర్మేషన్, దెన్ ది రీహాబిలిటేషన్. ఓకే, ఇప్పుడు నాన్న ఈ క్లినిక్ ఉన్నది తీసుకెళ్తున్నా, నువ్వు ఇట్స్ యువర్ ఫైట్, ఐ కెనాట్. ఫోర్త్ ఏంటంటే మంచిగా అయిపోయాడు అబ్బాయి అమ్మాయి, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద కాలేజ్ ఆర్ సొసైటీ, రీస్టార్ట్. ఓకే, సో ఈ 4 pillars మీద మన కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనేది నిలబడుతుంది. ఎంత అంటే అఫీషియల్ లెక్కలు కాకపోయినా తెలంగాణ మొత్తంలో లేదా హైదరాబాద్లో ఎంతమందికి అంటే ఒక్కసారైనా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమైనా ఉందండి మన దగ్గర? ఎగ్జాక్ట్గా స్టాటిస్టిక్స్ చెప్పలేము, బట్ లాస్ట్ 10 yearsలో ఇఫ్ దెర్ ఆర్
కన్సిక్యూటివ్గా నేను చెప్తున్నాను కదా మీకు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యూనివర్సిటీ లెవెల్. అంతే. లాస్ట్ 10 years బిఫోర్ దేర్ ఆర్ 1000 స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అనుకుందాం. ఓకే. ఎంటైర్ అన్ని యూనివర్సిటీస్ 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితము 1000 స్టూడెంట్స్ ఉన్నారు తెలంగాణలో. డ్రగ్స్ తీసుకునే డ్రగ్స్ కాదు, ఐఎమ్ టెలింగ్ పాపులేషన్, ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద డేటా. ఓకే. బిఫోర్ మన తెలంగాణ స్టార్ట్ అవ్వకముందు అప్పుడు 1000 స్టూడెంట్స్ ఉన్నారంటే అప్పుడు ద పాపులేషన్ ద పీపుల్ ఆర్ టేకింగ్ డ్రగ్స్ వాజ్ అరౌండ్ 20%. 1000లో 20%. 20%. ఒక 200 మంది తీసుకుంటుండే, 800 దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. బట్ లాస్ట్ 10 years ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 2023 ఆల్సో the same 1000 data it has come touched to 75. Oh my god. So only the 2500 are left out. Almost it has crossed more than 60%. సో ఇంకా మనం దాన్ని ఇది కార్పెట్ కింద పుష్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ప్రతి స్కూల్స్ ప్రతి కాలేజెస్లోకి వెళ్ళాలి, మనం చెప్పాలి, మనకు తెలిసిన వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి స్టెప్ ఏంటంటే ఫర్ ద తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ వాళ్ళని అందరినీ కూడా మఫ్తీలో తిప్పుతున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సివిల్ డ్రెస్ దే డోంట్ నో, సో దే క్యాన్ బి కాట్ ఎనీ టైమ్. ఇప్పుడు ఏంటి కాట్ అయినా కానీ ప్రిన్సిపల్ ఏం చేయలేరు, మీ పొలిటికల్ లీడర్ ఏం చేయలేడు, ఇంక్లూడింగ్ సీఎం గారు కూడా చేతులు ఎత్తేస్తారు. మాకు తెలియదు డ్రగ్స్ ఉంటే లోపల వేసేయడం అంతే. దట్ ఈస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అట్లా యాక్షన్స్ జరుగుతున్నాయండి. జరగాల, టెక్నికలీ స్పీకింగ్ జరగాలి. ముఫ్తీలు జరుగుతున్నారు, ముఫ్తీలో పడుతున్నారు ఇప్పుడు. అందుకే దొరుకుతున్నారా? మరి ఇప్పుడు మరి ఆయన దొరికింది ఎట్లా మఫ్తీయే కదా. అచ్చా, నిన్న కేసు మఫ్తీలో దొరికింది. అంతే, మఫ్తీలు మీకు తెలియదు. ఇంటి ముందు వెళ్తుంటాడు, కాయగూరలు అమ్మినట్టు ఉంటాడు, పాండాబాద్ నిలబడి బేకరీస్ దగ్గర చూడండి, అంతా బేకరీస్ దగ్గర, మీ పాండాబాస్ దగ్గర, మీరు ఎక్కడ మాల్స్ వెళ్తున్నారు మాల్స్ దగ్గర అన్నిటి మీద నిఘా పెట్టేశారు. ఫుల్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా 100% పెట్టారు. ఐఎమ్ షూర్ ద సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ రిప్లికేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. కంప్లీట్ యువర్ బేకరీస్, యువర్ మాల్స్, యువర్ సినిమా మల్టీప్లెక్సెస్, ఎవ్రీవేర్ అన్నిటి మీద నిఘా ఉన్నది. ఎక్కడ అనుమానం, ఎస్పెషలీ పాండాబాస్. ఓకే. పాండాబాస్లో చాలా అవుతుంది. కిరాణా స్టోర్స్ మనకు దొరికినాయి కదా గాంజా చాక్లెట్స్, మరి కిరాణా స్టోర్స్ కిరాణా స్టోర్స్ కూడా చాక్లెట్ కూడా తెచ్చి డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నాడు, నేను అమ్ముకుంటా, అది కాదు. ఇవన్నిటికి ఇంకో మేజర్ రూట్ మ్యాప్ ఏంటంటే ఈ ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. నెక్స్ట్ మనకు తలకనప్ ఎక్కడంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అరకు, దట్ ఈస్ అక్కడి నుంచి కూడా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి రూట్? మనకి సెంట్రల్ కనెక్టింగ్ నార్త్ అండ్ ఇండియా ఏదంటే కాజీపేట రైల్వే స్టేషన్. ఓ రైట్, కాజీపేట హబ్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ డ్రగ్స్ హబ్, దట్ ఈస్ కనెక్టింగ్ నార్త్ ఇండియా. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అంతా ఏం చేస్తున్నారంటే కాజీపేట అవుటర్లో దిగుతున్నారు. దిగి అక్కడి నుంచి దిగి స్ట్రైట్ రైల్వే స్టేషన్ ముందే మన బస్సులోనే అక్కడ స్ట్రైట్ మన సీతాఫల్ మండి దగ్గరకు వస్తున్నారు. ఇంబ్లీబన్ జూబ్లీ బస్ స్టాండ్, మళ్ళీ వయా సంగారెడ్డి, దే ఆర్ గోయింగ్ అవే టు బాంబే రూట్, వయా పటాన్చెరు. ఇప్పుడు ఇవన్నీ నార్సింగి, ఇవన్నీ కేసెస్ మీరు మ్యాప్ చేయండి, కనెక్ట్ ద డాట్స్, యూ విల్ నో హౌ దే ఆర్ డూయింగ్ ద రూట్ మ్యాప్. ఇవన్నిటికంటే మేజర్ తలకైన నొప్పులు ఏంటంటే, నేను ఓపెన్గా చెప్పాను, మరి కరెక్టో రాంగో నాకు తెలీదు, ఈ నైజీరియన్స్ వాళ్ళని మనం ఎందుకు రెంట్కి ఇవ్వాలండి? ఎందుకు ఎంకరేజ్? అంత నైజీరియన్సేనండి మేజర్ వాళ్ళే. వాళ్ళు ప్రతి దగ్గర యాప్రాల్ సైనిక్ పూరి ఉండి మేము అల్వాళ్ళు ఉండేటప్పుడు మేము రేస్ చేసాం వాయిస్, ఇంటింటికి వెళ్ళి చెప్పాం, సార్ దయచేసి మీరు ఎవరికైనా రెంట్కి నైజీరియన్స్ మాత్రం ఇవ్వకండి. వాళ్ళు లేదు మీరు అట్లా అంటారు, వాళ్ళు దాంట్లో మంచి ఉండొచ్చండి, కానీ మన పిల్లలు చెడిపోతున్నారే. 180% వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. మరి వాళ్ళు స్టూడెంట్ మీద వస్తున్నారు, వీసా మీద వచ్చి వాళ్ళంతా ఈ డ్రగ్స్ సరఫరా చేసి సినిమా ఇండస్ట్రీలో దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్కి వీళ్ళకి వాళ్ళకి అన్నిటికీ సరఫరా చేస్తున్నారు. మన పిల్లలు చెడిపోతున్నారు కదా. మన అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నారో వాళ్ళకి ఆదాయం ఏముందండి చెప్పండి? వాళ్ళకి ఆ హీరోయిన్కి ఇది కావాలంటే ఇస్తాడు, నువ్వు డ్రగ్స్ తీసుకురా నీకు రోల్ ఇస్తా. నిజంగా సినిమా ఇండస్ట్రీలో అంతమంది తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకోవటం లేదు తెలీదా? బట్ పెట్టమనండి. అకున్ సబర్వాల్ గారు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదు? మరి పెట్టమనండి సార్. మరి అంత పెద్ద డీప్ లెవెల్ వన్ ఆఫ్ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్స్, మరి ఆయన సడన్గా లీవ్కి ఎందుకు వెళ్ళిపోయాడు? వై డిడ్ హి గో టు యూఎస్ఏ టు స్టడీ ఆన్ స్టడీ లీవ్? ఓకే. మరి అదే అర్థం చేసుకోవాలి. ఒక ఆఫీసర్ అంతా సిన్సియర్గా పనిచేసినప్పుడు, ఆయన అంతా ముందుకు వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి కదా. లీగల్ సిస్టమ్ ఆల్సో, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. మా దగ్గర రాలే ఇంకా ఓన్లీ సినిమా వాళ్ళు, ఎలైట్ పీపుల్, లేదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు లేనటువంటిది ఒక వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళు కూడా మనుషులే కదా, మన సమాజంలో తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళు ఎంత ఎలైట్ ఉన్నా కానీ నార్మల్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. రేపటి రోజు వాళ్ళు కూడా దిగుతారు కదా. వాళ్ళ పైసలు పోతే, వాళ్ళ పిల్లలు అడిక్ట్ అయితే వాళ్ళ పైసలు పోతే వాళ్ళు కూడా రావాల్సిందే. మనకంటే ఇంకా లో స్టేట్కి వెళ్ళిపోతారు. అప్పుడు డబ్బులు అన్ని ఎవ్రీ టైం డబ్బు కాపాడదు కదా. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ కొలాబరేషన్. అందరు కలిసి చేయాల్సిన పని ఇది.
అందరికీ ఏం చేయాలి, వాడేదో డ్రగ్ పెడ్లర్స్ అంటే ఇప్పుడు నైజీరియన్స్ ఉన్నారు, వాళ్ళని పంపించేయడం బెటర్. బాబు మీకు మాకు సంబంధం లేదు, మీరు మా దేశంకి వచ్చి ఉద్ధరించేది లేదు, మేము మీ దేశంకి వచ్చి ఉద్ధరించేది లేదు. మీ దగ్గర ఏదో దుబాయ్లో ఉన్నట్టు ఆయిల్ ఉన్నది, మీ ఆయిల్ మాకు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళతో వచ్చేది ఏం లేదు, ఎందుకు అవసరం లేదండి. నైజీరియన్స్కి ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ దొరికితే దయచేసి డిపోర్ట్ చేసేయడం బెటర్. పేపర్లో పబ్లిష్ చేయాలి, పేపర్లో మీడియాలో విపరీతంగా పబ్లిష్ చేయాలి. ఏంటంటే వాళ్ళ ఎంబసీకి కూడా చెప్పాలి మేము ఇది రూల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఖతార్ అనే ప్లేస్ ఉన్నది, మా కజిన్స్ వాళ్ళు వెళ్ళారు. అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో ఏదో ఫ్లైట్ ఏదో ఎన్ రూట్ ఆపారు, దోహా దగ్గర ఇక్కడ ఆపితే సమ్ 4-5 hours గ్యాప్ ఉండే. గ్యాప్ ఉంటే వాళ్ళందరూ లేడీస్ తెలుసు గోల్డ్ అక్కడంతా అమ్ముతారు కాబట్టి లేడీస్ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ వెళ్తే వాళ్ళు షాపింగ్కి వెళ్తుంటే షాపింగ్కి వెళ్ళి కొంటుంటే ఏం పెద్ద సీసీటీవీస్ అవన్నీ కూడా లేవు, సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. వాళ్ళు అమ్మ నమాజ్ టైం అయిన అమ్మ అని చెప్పి వాళ్ళు నమాజ్కి వెళ్ళిపోయారు, మొత్తం ఎంటైర్ ఏరియా. వాళ్ళు మళ్ళీ నమాజ్ వెళ్ళేసి వీళ్ళు కొనుక్కొని వచ్చారు. దాని తర్వాత వాళ్ళు అడిగారు, అవును మీరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా, మా ఫ్లైట్ టైం అని చెప్పి గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే, ఏం లేదంటే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో పట్టుకొని ఈ 2 తీసేస్తామని చెప్పేసి. ఓకే, మరి భయం ఉంది కదా, చేయమనండి అక్కడ. అది ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లా ఉండాలండి. లా తెలుసుకోవాలా, ఫియర్ ఆఫ్ ద లా ఉండాలి. పోలీస్ వల్ల కూడా అది ఎంపవర్మెంట్ ఉంటుంది. కష్టపడి పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తారు, రాని నెక్స్ట్ డే బెయిల్. మరి వాళ్ళు ఏం చేస్తారు? లాలో ఉన్న డిస్క్రిపెన్సీస్ కూడా మనం అతని పేరేదో ఉంది సినిమా వాళ్ళు దొరికిన దాంట్లో, అతను కూడా అతనే సమ్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఆయనది కూడా అంతే. వరుసగా 2 సార్లు 3 సార్లు బెయిల్తో ఎప్పుడు పట్టుబడ్డా వాడే పడతాడు. అసలు కొన్నిసార్లు ఎన్కౌంటర్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎన్కౌంటర్ చేయడం హ్యూమన్ రైట్స్. డ్రగ్స్ తీసుకునే వాళ్ళం కాదు, ఈ 10 సార్లు డ్రగ్స్ అమ్ముతూ దొరికినవాడు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? కరెక్టే, కానీ ఎన్కౌంటర్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఎన్కౌంటర్ ఇస్ లీగల్ యాక్షన్స్ ఉన్నాయి, సొసైటీ ఉంది, సొసైటీ వాళ్ళు యాక్షన్. కాకపోతే లాని చేంజ్ చేద్దాం. ఓకే, లాని మనము సమాజం ఏం చేయాలంటే సివిక్ సొసైటీ అందరు కలిసి, ప్రతి ఒక్క పేరెంట్స్ టీచర్స్ కలిసి లాని డిమాండ్ చేయండి. మీ ఎమ్మెల్యే ఎంపీని డిమాండ్ చేయండి, చేంజ్ ద లా, మేక్ ద లా వెరీ స్ట్రిక్ట్. అది చేస్తే అప్పుడే వాళ్ళకు కూడా భయం వస్తుంది, మీకు ఓట్ అయ్యాం లేదు ఆ లా చేంజ్ చేయకపోతే. స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ పెట్టండి. సినిమా ఇండస్ట్రీలో సినిమా బ్యాన్ చేయండి సార్. వాడి సినిమాలు ఎందుకు చూడాలి? డ్రగ్స్ ఇస్తున్నట్టు తెలిస్తే వాళ్ళకి ఫైనాన్స్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి థియేటర్స్ ఇవ్వకండి. దాంట్లో సినిమా ఇండస్ట్రీలో నుంచి వాళ్ళు బ్యాన్ చేయాలి. మరి ఆమె హేమ దొరికింది, ఏం యాక్షన్ తీసుకున్నారు? మా అసోసియేషన్స్ ఆమె తీసేసారు, ఆమెకి ఏం ఫరక్ పడుతుంది? అంతే. మరి హేమ ఎవరండి? ఆమె అంత పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేయడానికి? మీరు నిజంగా ఏమైనా పెద్ద హీరోయినా ఆమె వెళ్ళి చేయడానికి? కాదు కదా. ఆమె షీఈ్ ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ ఎండ్ ఎవరు చేస్తున్నారు అది ఆలోచించాను. ఒకప్పుడు ఏకే కనుక పట్టారు, చాలా మంది సెలబ్రిటీ కిడ్స్ని కొట్టారు డ్రగ్స్ కేసులో. ఆయన రిటైర్ అవ్వక ముందు. మరి ఆ కేసు ఏమైంది? ఏం కాలేదు, ఆయన రిటైర్ అయిపోయారు. కేసు క్లోజ్. కనెక్ట్ ద డాట్స్. ఇప్పుడు కూడా చాలా మంది దొరికితే అట్లనే ఉంటుండొచ్చు. దొరికితే ఏంటంటే సింపుల్, ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ కూడా మీకు సుశాంత్ సింగ్ కేసులో కూడా ఏమైందండి, వాడిని అంతా బద్నాం చేస్తారు సుశాంత్ సింగ్. అది బేసికలీ కాజ్ కాదు. అప్పుడు ఈ రియా చక్రవర్తి అనే లేడీ వీళ్ళు వాళ్ళందరూ ఏదో చేశారు, అది చేసేది. అప్పుడు ఈమె రకుల్ ప్రీత్ సింగ్, రియా చక్రవర్తి వాజ్ ఆల్సో అడిక్టెడ్ టు డ్రగ్స్. ఏం కాదు, తీసుకుందా లేదా తెలియదు, ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. అవును, ఇన్వెస్టిగేషన్ కాదు. ఏంటంటే వీళ్ళందరూ సినిమాల్లో వీళ్ళందరూ దే వర్క్ అండర్ వన్ స్మాల్ ఏజెన్సీ, అప్పుడు కాస్టింగ్ ఏజెన్సీ అంటారు. అట్లా క్వాన్ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఆ క్వాన్ ఏజెన్సీ ఇండియా మొత్తం ఉన్నది. దాంట్లో చాలా మంది ఆర్టిస్టులు జాయిన్ అవుతారు, మంచి మంచి సినిమాలు చేసిన వాళ్ళు, క్లీన్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రోల్స్ కావాలనుకుంటే ఏం చేస్తారు, కొంతమంది డెస్పరేట్ అయ్యి ఆ హీరోకో హీరోయిన్కి ఆ డ్రగ్స్ అలవాటు ఉందని వీళ్ళు పెడ్లింగ్ చేస్తారు. సార్ నేను తెచ్చిస్తాను నాకు ఒక రోల్ అంట. అట్లా వాడు ఎవడో ఆజమ్ ఖాన్, అఫ్జల్ ఖాన్ అని ఒకడు ఉన్నాడు, తెలుగు సినిమాలో చేసేటోడు ఎక్కువ. మరి వాడి మనకేం తెలుగు వాళ్ళు యాక్టర్స్ వెళ్ళారా, వాడిని బహుమతి పట్టుకొచ్చి వాడికి రోల్ ఇవ్వడం ఎందుకు? సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఏంటంటే స్మార్ట్, వీడు ఈ కేసులో దొరికాడు, వీడు ఈ సినిమాలో చేశాడు కాబట్టి వీడు ఎవరికో సప్లై చేస్తున్నాడు ఆ యూనిట్లో. రైట్, దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ చెక్ దట్ వీ నీడ్ టు డూ. దట్ ఈస్ వై ఎవ్రీ ఫిల్మ్ యూనిట్లో ఫామ్ ఇవ్వండి. ప్రతి ఆర్టిస్ట్ ఎవరైతే ఇస్తున్నారు, మేమేం కన్జ్యూమ్ చేయటం లేదు, మాకు చేయటం, మా యూనిట్ షూటింగ్ ఎక్కడైతే క్లీన్గా చేస్తున్నామో చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మాట్లాడితే గోవా పోతాం. గోవా ఎందుకు పోవాలా? గోవా ఇస్ నోన్ ఫర్ డ్రగ్స్. హేవన్. ఎందుకు పోతున్నారు డ్రగ్స్? మేము ఎంజాయ్ చేస్తాం, అమ్మాయిలు ఉంటారు, ఫుల్ బీచెస్ ఉంటాయి, గీచెస్ ఉంటాయి, ఇది అంటారు. కానీ కాదు, అక్కడే అడిక్ట్ అయ్యేసి వస్తున్నాం. ఊరికే గోవా పోతున్నాం అనుకో, దట్స్ ఆల్సో వార్నింగ్ సిగ్నల్. ఓకే, మీ పిల్లలు ఎక్కువ గోవా ట్రిప్కి వెళ్తారంటే మేము గోవా పోతాం అంటుంటే దాంట్లో అక్కడ కూడా వేస్తాడు గాలం. గోవాకి వచ్చి నీకు అక్కడ అన్ని ఇస్తా అంటాడు. అక్కడ నైజీరియన్ మాఫియా, రష్యన్ మాఫియా, అన్ని మాఫియాస్ ఉన్నాయి అక్కడ ఈ డ్రగ్స్. రష్యా అట్లా వేరే కంట్రీస్ వేరే కంట్రీ పెద్ద మాఫియా నెట్వర్క్ ఉంది గోవాలో, అది బయటకు రాదు ఇన్ఫర్మేషన్.
అది ఇన్వెస్టిగేషన్ మీరు రీసెర్చ్ చేసి పేపర్స్ అన్ని చదివితే మీకు తెలుస్తుంది. మ్మ్. సో ఇవన్నీ మనం అరగట్టేయాల్సింది ఏంటి? అది ఇప్పటిదాకా అంటే మనం పంజాబ్ ఉడతా పంజాబ్లో మాత్రమే బాగా అంటే బార్డరింగ్ స్టేట్ కాబట్టి ఎక్కువ పాకిస్తాన్ నుంచి వస్తున్నది, వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు అనేది ఇప్పటిదాకా ఉన్న ఒక అనుమానం. కానీ అట్లా కాదు ఇప్పుడు. ఆల్ ఓవర్ ఇండియా పాకిందండి. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ఈ బీమారు స్టేట్స్ అంటాం. అవును, బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా. ఇప్పుడు ఒడిషా మనకు మేజర్ ప్రాబ్లం ఏంటి? ఓకే. ఒడిషా నుంచి విపరీతంగా పడుతున్నారు. లాస్ట్ మీరు ఒక 6 months పేపర్లు తిరిగాయండి. గంజాయి కూడా అంతే అడిక్షన్ అవుతుందా? 100% గంజాయి ఇస్ వెరీ డేంజరస్. ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. మనకు తెలిసింది ఏంటంటే వాడన్న మందు తాగితే మందుకు అడిక్ట్ అయితేనే వాడు బానిస అయితేనే మనం విచిత్రంగా చూస్తాం. మరి అట్లాంటిది గంజాయి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు ఎట్లా కన్విన్స్ చేస్తారు పేరెంట్స్ అంటే వేపింగ్ అంటున్నారు. వేపింగ్ అంటే ఏంటి? ఈ సిగరెట్ ఉంటుంది, ఫిల్టర్ వాడు తాగుతాడు, దాంట్లో వాడు గంజా కలుపుకుంటాడు, ఏమైనా కలుపుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సిగరెట్ ఉఫ్ అని ఊపుతారు, అది అలవాటు అవుతుంది. దాంట్లో మీకు ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా సర్వర్, దాంట్లో ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు, ఏ ఫ్లేవర్ కావాలంటే అది అట్లా తాగుతాం. పిల్లలు ఏం చెప్తున్నారు? ఇది ఏం లేదు, హార్మ్లెస్ అనే ఇట్స్ స్మోక్. స్మోక్ వెన్ యూఆర్ స్మోకింగ్ అండ్ యూఆర్ ఎక్సేలింగ్ ఇట్ అవుట్, యూఆర్ పుట్టింగ్ ఏ ప్యాసివ్ స్మోకర్ ఇస్ మోర్ డేంజరస్. నేను సిగరెట్ తాగినాను అనుకో, నాకంటే ఇంకా మీకు ప్రాబ్లం. ఎందుకంటే నేను నాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మీ మూతి వదులుతుంది. అవును, అందుకే ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ వెరీ డేంజరస్. హుక్కా పార్లర్ వెరీ డేంజరస్. నెక్స్ట్ ఈ గుట్కా హ్యాబిట్స్. గుట్కాలు తాగి చైనీస్ కొంతమంది అంటారు మేము నాన్ వెజ్ ముట్టుకోం. నో ప్రాబ్లం సార్, నువ్వు చికెన్ తిను, మటన్ తిను, ప్రాబ్లం లేదు. గుట్కాలు తినడం ఏంటి? ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ స్కూల్కి పోయినా, మాకు 6 months నుంచి నా స్ట్రాటజీ అది. గవర్నమెంట్ స్కూల్స్ ఏం అడుగుతాము పిల్లల్ని? సార్ మా నాన్న తాగుతున్నాడు సార్, ఏం చేయాలో ఆపలేకపోతున్నాం. ఒక అమ్మాయి అడిగింది, సరే చెప్పాను, చూడమ్మా దగ్గర రివర్స్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. రివర్స్ స్ట్రాటజీ అంటే ఏంటి? మీ నాన్న రోజుకి ఎంత తాగుతున్నాడు లెక్కయి, సిగరెట్ ఎంత, గుట్కా ఎంత, తాగిన తర్వాత లెక్కలేదు, నెలకి ఎంత, వారానికి ఎంత, అంతా కలిపితే ఒక స్టాండర్డ్ లోవర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్ లోవర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు పెడతాడు సిగరెట్ల మీద, గుట్కాల మీద, తాగుడు మీద. నేను ఇంకా కళ్ళు కాంపౌండ్ మాట్లాడతలేను, డ్రగ్స్ కూడా మాట్లాడుతున్నాను. అండ్ అన్ యావరేజ్ విచ్ ఇస్ స్పాయిలింగ్ అవర్ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్. దీంతోనే మనం ఏం చేయాలంటే అప్పుడు అమ్మాయికి చెప్పిన, చూడమ్మా నాన్నకు పోయి చెప్పు ఇంట్లో, చూడు బిడ్డ నాన్న నువ్వు ఇంకా తాగాల, ఒకటి రోజు పొద్దున నా మీద ఒట్టేసి సాయంకాలం మళ్ళీ ఓపెన్ చేస్తే కాదు, నువ్వు నా మీద ఒట్టేయకు. కానీ నీకు తెలుసా ఒక కార్ ఉన్నది, మే బ్యాక్ కార్ అని, బెంజ్లో, అది దాని కాస్ట్ ఇస్ అరౌండ్ 5.4 crores. దాన్ని ఒక 14-15 ఏళ్ళ అమ్మాయి నడుపుతుంది. ఎవరు ఓనర్ దానికి? మాణిక్చంద్ గుట్కా ఓనర్. సో అమ్మాయికి నువ్వు దాగి రోజు ఆమె పిల్లకి సంపాదించి పెడదాం. లేకపోతే నువ్వు సిక్ అయినా అనుకో, మనం అపోలో యశోద హాస్పిటల్లో వాళ్ళు గొప్పలు అవ్వాలి. మనము మిడిల్ క్లాస్ నుంచి బీదో లెవెల్, బీదో నుంచి ఇంకా దరిద్రానికి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు తాగాలి అంతే, నువ్వు తాగు, నాస్తులన్నీ కరగబెట్టేసి అంత కరగబెట్టేసి వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి, హాస్పిటల్స్ వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలా. వీళ్ళందరూ ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారండి. కమలా పసంద్ యాడ్ ఏంటి? వాళ్ళు అవసరమా చేయడానికి? వాడు షారుఖ్ ఖాన్, మరి అవసరమా? అంటే అది టొబాకో యాడ్ కాదు, ఇట్లా కాదండి. దట్ ఈస్ కాల్డ్ సరగేట్ అడ్వర్టైజింగ్. సరగేట్ అడ్వర్టైజింగ్ ఏంటంటే నువ్వు చెప్పే ప్రోడక్ట్ ఒకటి యాక్చువల్లీ అందరికీ తెలుసు, బ్యాక్ పేపర్ సోడా అంటాడు. నువ్వు ఆ బ్యాక్ పేపర్, ఎందుకంటే లిక్కర్ యాడ్స్ ఆర్ బ్యాన్, బ్యాక్ పేపర్ సోడా అంటాడు. అదేంటి? ఇట్స్ నాట్ ఫూలిష్నెస్. హౌ డిడ్ దే అలౌ ఇట్? మరి నేను బ్యాక్ పేపర్ సోడాలు ఏం కలుపుకోవచ్చు? ఏమన్నా జిన్ కూడా కలుపుకోవచ్చు, డ్రింక్ కూడా స్పైక్ చేయొచ్చు. మరి సో యు ఆర్ ఇండైరెక్ట్లీ ప్రమోటింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఆ బ్రాండ్ నేమ్ అయితే అదే పోతుంది కదా. మరి అదే కదా బ్రాండ్ నేమ్ కదా. దాంట్లో ఎవరు? అజయ్ దేవ్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, మెక్డొనాల్డ్స్ సోడా ఫస్ట్, కపిల్ దేవ్, క్రిస్ గేల్, వీళ్ళందరికీ ఏంటండి కమలా పసంద్ అదొక యాడా? మరి ఎందుకు చేయాలి? అవసరం ఏముంది? వాళ్ళు ఏమంటారు? వాళ్ళని మాట్లాడితే మాకేముందండి, పైసలు ఇస్తున్నారు, మేము చేస్తున్నాం, ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. అదే కదా రెస్పాన్సిబిలిటీ సొసైటీలో రావాలంటే. మీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, మీకు crores of rupees ఉన్నాయి, మరి అదెందుకు ఎందుకు చేసుకుంటున్నారు? సమాజం కోసం ఏమైనా చేయండి. మీరు ఏం చేయని అవసరం లేదు, మీరు డబ్బులు కూడా ఏమైనా అవసరం లేదు. ఇటువంటి యాడ్స్ మానేస్తే చాలు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, పెప్సీ యాడ్స్ అవన్నీ ఎందుకు బ్యాన్ చేశాడు? ఆయన ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినాయి, దెబ్బకు మానేశాడు. మరి పెప్సీ యాడ్ చేయమనండి, ఎందుకు చేయరు? ఒకప్పుడు మరి వీళ్ళందరికీ తెలిసింది కదా. అందరికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంప్లికేషన్స్. యంగ్స్టర్స్ మీద ఏం దెబ్బ పడుతుంది, యంగ్స్టర్స్ మీద ఏదైతే దెబ్బ పడుతుందో దాన్ని గురించి చేయాలి. మనం వీఆర్ నాట్ సెయింగ్ బ్యాన్ ఎవ్రీథింగ్ అని అంటాం లేదు. మనం ఏమంటున్నాము? రెస్పాన్సిబిలిటీ ఉండాలి సమాజంలో. మన పిల్లలు చెడిపోతే నెక్స్ట్ జనరేషన్ దేనికోసం కష్టపడుతున్నారు? మీరు పొద్దున రాత్రి ఆఫీస్కి వెళ్ళి బస్సులలో, మెట్రోలలో, రైల్లో, వర్షాల్లో, ఎండలలో వెళ్ళి దేనికోసం? నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలని కదా. నెక్స్ట్ జనరేషన్ లేకపోతే అంతే. వాట్ ఈస్ ద పాయింట్? నువ్వు 100 crores ఆస్తున్నది ఏం లాభం?
ఇప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నారండి, ఆయన 17 lakhs పెట్టి సమ్ బైక్ కొనిచ్చాడు అలా. కొనిచ్చాడు. ఆయన రేసింగ్ ఓవరాల్ మీద చచ్చిపోయాడు అబ్బాయి. అవును. 17 lakhs పెట్టి అంత యంగ్ బాయ్ కొనడం అవసరం ఉందా? ఎండ్ ఆఫ్ ది డే అజరుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ, అజర్బాయ్ ఫ్యామిలీ, వాళ్ళ సన్, నో ప్రాబ్లం. అవును. అంటే అది చేయడం యంగ్స్టర్ రాంగ్ డైరెక్షన్లో చెప్పినట్టుగా. పైసలు ఉంది కాబట్టి నువ్వు ఇవ్వడం కాదు కదా. మనీ అంటే రెస్పాన్సిబిలిటీ, పవర్ అంటే రెస్పాన్సిబిలిటీ. అది మనం అర్థం చేసుకోవాలి. నేను వచ్చేస్తా పొలిటికల్ పవర్లో కూర్చుంటా కాదని కాదు. అందుకే అడిక్షన్ నుంచి వీన్ ఆఫ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అడిక్షన్ అర్థం చేసుకోండి. అడిక్షన్ ఏ లెవెల్లో ఉంది, లెవెల్స్ కూడా ఉంటాయి దానికి. ఎక్స్ట్రీమ్ అడిక్ట్ ఉంటే ఏం చేయలేము, దాన్ని సివియర్ ప్రోగ్రామ్లో పెట్టాలి. లేదు ఇప్పుడిప్పుడే ముట్టుకొని బయటపడంటే కొంచెం బాబు జాగ్రత్త, తల్లి జాగ్రత్త, నాన్న అని చెప్పి కొంచెం ఫస్ట్ లెవెల్ నుంచి బయటపడితే చాలా గ్రేట్ అది. అయినా కానీ అప్పుడప్పుడు ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయినప్పుడు, ఎమోషనలీ డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. రీలాప్స్ అంటాం దాన్ని. ఆ రీలాప్స్ని కూడా ఆపలేము. రీలాప్స్ అయ్యేటప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ అంటే ఇట్ ఈస్ దేర్ బ్యాటిల్. ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి బ్యాటిల్, దే హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. అంతే. ఇంకా నేనేం చేయలేను. మనం తీసుకపోయినాం, రీహాబిలిటేషన్ సెంటర్ ఏమో చూపెట్టినాం, మంచిగా అయ్యాడు, మళ్ళీ వాపస్ వచ్చాడు. ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా వాడి మైండ్ వీ కాంట్ స్టాప్ ఇట్. అంతే. సో దట్ ఈస్ వై ఇవన్నీ ఇష్యూస్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. వాడొకడు అడిక్ట్ అయితే వేరే విషయం, వాడి వల్ల ఇంకో నలుగురికి అడిక్ట్ చేపిస్తాడు, వాడు ఇంకో చైన్ లాగా తయారైపోతుంది. ప్లస్ ఫ్యామిలీ మొత్తం, సొసైటీ మొత్తం పోయింది కదా. మరి మా దాంట్లో అంటుకోలేదు అనే దాంట్లో ఉండకూడదు మనం. అందుకే ఇవన్నీ ప్లస్ మనం ఈ చెప్పాను కదా నషాముక్త అభియాన్ 1446 మన తెలంగాణ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, అవన్నీ కూడా ఇచ్చారు నెంబర్స్. ప్లస్ మీరు ఎవరైనా గాంజా అమ్ముతుంటే ఇట్లా డ్రగ్స్ ఏదైనా సరఫరా చేసేది ఉంటే దానికి కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్ మీకు పంపించాను, అది కూడా మీరు డిస్ప్లేలో పెట్టండి. పెడితే దానికి 2 lakhs 1 lakh రివార్డ్ ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు. యూ కెన్ టెల్ ఇట్ సో అండ్ సో ప్లేస్లో ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా కొన్ని జగదరిగుట్ట అట్లాంటి ప్లేసెస్లో కూడా ఏమైందంటే ఇంట్లోనే పెంచుతున్నారు ప్లాంట్స్, గంజాయి మొక్కలు, అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. మధ్యన మన దగ్గర కూడా కొత్తగూడెం, భద్రాచలం అవతల భద్రాచలము హిల్ స్టే ట్రైబల్ తండాస్లో కొంచెం ఎక్కువ జరుగుతుందండి. అక్కడ ట్రైబల్ వాళ్ళకు ఇవి ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు వేరే వరి ఇవన్నీ పండించకండి, గంజాయి వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, పాడు చేస్తున్నారు. అందుకే మనం వెళ్ళాలి, కాపాడాలి మన ట్రైబల్స్ని. మనం ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళందరినీ వాళ్ళకి స్వచ్ఛంద సంస్థల ద్వారా వెళ్ళి చెప్పాలి ఇవన్నీ చేయకండి పాడైతే. ఎందుకంటే మీరు చెప్పాను అరకు ట్రైబల్ ఏరియా, భద్రాచలం ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ ఏరియాస్ నుంచి అంత సరఫరా అట్టే వస్తుంది. మీకు వరంగల్ అవ్వడానికి కూడా కారణం అదే, ములుగు ఆ ఏరియా అదే కదా అవ్వడం వల్ల దట్ ఈస్ ద రీజన్ హబ్ అయిపోయింది. ట్రాన్సిట్ అయిపోయి డౌన్ సౌత్ వెళ్ళిపోతున్నారు, అప్ నార్త్ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కాకుండా తలకన్నా పెంటాడు ఆ జార్ఖండ్ ఒకటి, అది మేజర్ ప్రాబ్లం. ఆ జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఈ స్టేట్స్ ఏంటంటే మనకు అంటుకొని ఉన్నాయని. టకా ఒడిషా ఒకటి. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఇఫ్ యూ సీ లాస్ట్ 6 months కేసెస్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఒడిషా. ఓకే. ఒడిషా బార్డర్ మనం సీల్ చేయాలి, అట్లీస్ట్ మనం బాగా బార్డర్ సెక్యూరిటీ సర్వేలెన్స్లో పెట్టి మానిటర్ చేయాలి. ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం వస్తుంది అని స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి, లేకపోతే కాదు. ఎందుకంటే దిస్ ఈస్ ద థింగ్ విచ్ నీడ్స్ టు బి టేకన్. ఇవన్నీ పిల్లలు ఏమైనా దీన స్థితిలో వాళ్ళు ఉంటే కూడా వీ కెన్ టేక్ దెమ్ టు సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్స్, టాక్ టు దెమ్, కౌన్సిలింగ్ సెంటర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ అనేది మీకు ఇచ్చాను. అందరు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి స్కూల్ అండ్ కాలేజ్లో మాత్రం ప్రహరీ క్లబ్స్ పెట్టాలండి, బీ ఫ్రెండింగ్ క్లబ్స్. అవన్నిటికంటే ముందు కూడా సార్ ఇది అయిపోయింది. థ్యాంక్ యూ అశ్విన్ గారు. పిల్లలు అసలు మన పిల్లలు ఎవరైనా సరే, మనకు పిల్లలు ఉన్నటువంటి తండ్రిగా కూడా చెప్తున్నాను, మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదనేటువంటిది మన బాధ్యత. పక్కడు తప్పు చేశాడు, వాడి వల్ల నా పిల్లగాడు చెడిపోయాడు, నా వాడు మంచోడు అనేటువంటి దయచేసి అనుకోకండి. మన పిల్లల్ని మనం కాపాడుకోవడం కోసం ప్రతిరోజు మన పిల్లల మీద, ఇది నిఘా కాదు, పిల్లల మీద మోరల్ పోలీసింగ్ కూడా కానే కాదు. ఇది మన పిల్లల్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తును నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి, తద్వారా దేశాన్ని కాపాడడం కూడా, దేశాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. నిజానికి బార్డర్లో వాళ్ళు సైనికులు ఎంతైతే సాయం చేస్తున్నారో, మనం డ్రగ్స్ను, ఈవెన్ మందు బీర్లు, చిన్న అలవాట్లను కూడా బంద్ చేయించడం వల్ల మనం దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇది డ్రగ్స్కు సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాలు.